స్థావరాలపై రుద్ర తాండవ భారత్ విజయం సింధూరం. నిన్నటి నుంచి మనం దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాము. ముష్కరుల స్థావరాలపై నిప్పుల వర్షం, విరుచుకుపడిన క్షిపణులు, డ్రోన్లు, పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు, పాక్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం, మసూద్ అజర్ కుటుంబం అంతం. ఇక 80 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. 31 మంది అని ప్రకటించిన దయాది దేశం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం, స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోదీ. ప్రతీకారం తీర్చుకుంటామన్న షెహబాజ్. సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పులు, 13 మంది భారత పౌరులు దుర్మరణం. శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు. ఇక్కడ మనం మోడీ అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం మనందరికీ గర్వకారణం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై లక్షిత దాడులను అత్యంత ఖచ్చితత్వంతో చేపట్టిన సైనిక దళాలకు అభినందనం. ఇది మోదీ మన సైనికులకు అభినందనాలు తెలిపారు. ఎందుకంటే అనుకున్న రీతిలో ఎలా అయితే తలపెట్టారో అంతే విధంగా ఏదైతే ప్లాన్ తో పోయారో ఖచ్చితత్వంతో నిరూపించారని చెప్తున్నారు. అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా మన భారత సైన్యం ఎక్కడ గీత దాటలేదు, అమాయకులను చంపిన వారినే హతమార్చాయి. ఈ విషయంలో హనుమంతుడే ఆదర్శం. అశోకవనం విధ్వంసం సమయంలో తనపై దాడి చేసిన వారిపైనే ఆంజనేయుడు విరుచుకుపడ్డారు. భారత సైన్యం అలానే వ్యవహరించింది. ఎలా అయితే హనుమంతుడు వెళ్ళి లంకను తగలబెడతాడో, ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో అలాంటి వాళ్ళని మన భారత్ది ఓన్లీ పాక్ ప్రజల మీద కాదు, ఉగ్రవాదం మీద అని రాజ్నాథ్ సింగ్ కానీ మన మోదీ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు చెప్పేది ఉగ్రవాదంపై మనం కాలు మోపుతున్నాం, అమాయక ప్రజల మీద కాదు అని చెప్తున్నారు. నిజంగా, ఎందుకంటే 9 చోట్ల అత్యంత ఖచ్చితత్వంతో ఆ 9 చోట్లపై కేవలం ఉగ్ర స్థావరాలపై మాత్రమే ఈ దాడి జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే పక్కా ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన పక్కా సమాచారం ప్రకారమే మొత్తం 9 చోట్ల ఎక్కడ గురి తప్పకుండా ఓన్లీ మన భూభాగం దాటకుండా, ఎల్ఓసి ఎప్పుడు దాటకుండా కేవలం మన భూభాగం నుంచే ఈ మిసైల్స్ అదేవిధంగా డ్రోన్లతోనైతే ఆ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే ఇది నిజంగా ప్రపంచంలోనే ఈ దాడి మాత్రం మన ఇండియాకే సాధ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత ఖచ్చితత్వంతో 9 చోట్ల మనం మొసాద్ చూసుకుంటే, ఇజ్రాయెల్ మొసాద్ గురించి మనకు తెలిసిందే. ఆపరేషన్లలో ఎంత పకడ్బందీగా ఇతర దేశాల్లోనూ వెళ్ళి ఎలా చంపిందో మనం గతంలో ఎన్నోసార్లు కూడా చూసాం. కానీ మొసాద్కి కూడా ఇంతవరకు ఒకేసారి 9 చోట్ల దాడులు చేయలేదు. ఉగ్ర స్థావరాలకు సంబంధించి కూడా ఇంత పెద్ద ఆపరేషన్ చేపట్టలేదు. కానీ మన ఇండియా మాత్రం పక్కా సమాచారంతో మొత్తం 9 చోట్ల ఒకేసారి దాడి చేసి ఆ ఉగ్ర స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసింది. ఇక్కడ జైషే మహమ్మద్ చీఫ్గా ఉన్నటువంటి మసూద్ అజర్కి అయితే మొత్తం ఆ ఉగ్ర సంస్థకు ఒక పెద్ద దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. మొత్తం దీంట్లో మసూద్ అజర్ కుటుంబం, అతని చెల్లి అదేవిధంగా బావతో పాటు మొత్తం 10 మంది సభ్యులు కూడా మరణించారు. త్రుటిలో మసూద్ అజర్ మాత్రం త్రుటిలో తప్పించుకున్నట్లు కూడా తెలుస్తుంది. అతను నిన్న దీనికి సంబంధించి ఒక లేఖ కూడా విడుదల చేశారు. మేము భారత్ను విడిచిపెట్టేది లేదు, దాడులు చేస్తాం, ప్రధాని మోదీ అంటూ చూస్తామంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. యాక్చువల్గా మనం ఇక్కడ చూడొచ్చు, మన టార్గెట్ మెయిన్గా మసూద్ అజర్ అదేవిధంగా హఫీజ్ సయ్యద్, లష్కరే తోయబా చీఫ్ హఫీజ్ సయ్యద్, అదేవిధంగా జైషే మహమ్మద్ చీఫ్ ఉన్నటువంటి మసూద్ అజర్. ప్రస్తుతం లష్కరే తోయబా చీఫ్ ఉన్నటువంటి హఫీజ్ సయ్యద్ అయితే ఒక ప్రజల మధ్యలో ఉంటున్నాడు. అతను లాహోర్ పట్టణంలోనో ఇక్కడ ఒక పట్టణంలో అతడు ప్రజల మధ్య నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది. అతడిపై ఎందుకంటే ప్రజల మధ్య ఉంటే ఒక దాడి చెయ్యలేరు అని చెప్పేసి ఆ ప్రజల మధ్య నిత్యం ఉంటూ, అదేవిధంగా తన ఇంటి కింద ఒక బంకర్ను కూడా ఏర్పాటు చేసుకొని ఎక్కువ సమయం మొత్తం ఆ బంకర్లోనే నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అతని ఇంటి చుట్టూ మొత్తం 4 కిలోమీటర్ల మేర మొత్తం అటు పాకిస్తాన్ ఐఎస్ఐ కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ మిలిటరీ కావచ్చు, అతనికి ఒక రక్షణ కవచంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనం పాకిస్తాన్ ఎప్పటికప్పుడు మేము ఉగ్రవాదులతో మాకు సంబంధాలు లేవు అని చెప్తూ వస్తున్నా. యాక్చువల్గా హఫీజ్ సయ్యద్ ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే జైల్లో ఉన్నాడు, బయట లేరని చెప్తున్నారు. కానీ మన ఇంటెలిజెన్స్ వచ్చిన సమాచారం ప్రకారం మాత్రం అతడు లాహోర్ పట్టణంలోని ఒక చోట ఉన్నట్టుగా తెలుస్తుంది. అతనికి స్వయంగా అటు ఐఎస్ఐ అదేవిధంగా మిలిటరీ సాయం అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఉగ్రవాదులు ఎప్పుడైతే దాడి ఎప్పుడైతే ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి జరిగిందో ఆ తర్వాత ఇండియా పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుండొచ్చు. గతంలోగా సర్జికల్ స్ట్రైక్స్ అదేవిధంగా ఏ స్ట్రైక్ జరగదని చెప్పేసి ఉగ్ర స్థావరాలకు సంబంధించి కూడా ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్న ఈ 9 ప్రాంతాల్లో అయితే ఇందులో చాలా ప్రాంతాల నుంచి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారంతా జమ్మూ కాశ్మీర్కి చొరబడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. నిన్న 100 మందికి పైగా మృతి చెందితే అందులో చాలా వరకు కూడా సిద్ధంగా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో చొరబడి మరిన్ని ఉగ్ర దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పక్కా సమాచారంతో ఇండియా మాత్రం మొత్తం వాళ్ళందరినీ మొత్తం అంతం చేసిందని చెప్పొచ్చు. మొత్తం 9 చోట్ల అత్యాధునిక క్షిపణులతో వాటన్నిటిని ధ్వంసం చేసింది. మనం ఇక్కడ చూడొచ్చు, గురి తప్పకుండా ముష్కరులు తప్పించుకోకుండా
స్కాల్ప్, హ్యామర్, ఆత్మాహుతి డ్రోన్లతో భారత్ దాడి, ఆపరేషన్ సింధూర్కు ఆయుధాల ఎంపికలో నిజంగా అంటే ఒక జాగ్రత్తలు మిషన్ ఫెయిల్ కాకుండా పక్కా జాగ్రత్తలు అయితే తీసుకొని ఈ దాడులు చేసిందని చెప్పొచ్చు. స్కాల్ప్ మిసైల్స్ అదేవిధంగా ఈ రాఫెల్ జెట్ల ద్వారా వీటిని స్కాల్ప్ మిసైల్ అయితే అక్కడ ప్రయోగించారు. అంతేకాకుండా ఆత్మాహుతి చేసుకునే డ్రోన్లను అక్కడ ఆత్మాహుతి డ్రోన్లను కూడా అక్కడ ప్రయోగించారు. ఆయుధాల ఎంపికలోనూ పకడ్బందీగా మొత్తం నేవీ, ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా ఆ సైన్యం మొత్తం మూడు దళాలు కూడా పకడ్బందీగా సంయుక్తంగా ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా కూడా కేవలం 25 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ అయితే పూర్తి చేశారు. దీన్ని స్వయంగా ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరును కూడా ప్రధాని మోదీ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం పహల్గామ్ దాడిలో చూసాం, మొత్తం చంపింది మగవారిని, అక్కడ ఆడవారి బొట్లు తుడిచేశారు, ఆడవారిని వదిలేశారు, మగవారిని మాత్రమే చంపారు, మతం ఆధారంగా కూడా చంపిన పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో వారి బొట్లు తుడిచేసిన దానికి ప్రతీకారంగానే ఇక్కడ ఆపరేషన్ సింధూర్, ఒక సింధూరం అని వచ్చేలాగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఇక్కడ ఈ పక్కా దాడి అయితే చేశారు.